హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య. టుడే హెల్త్ అవేర్నెస్లో వీడియో వచ్చేసేసి బ్లాక్ సాల్ట్, లూడిన్, అయోడిన్, బిటాడిన్, రాక్ సాల్ట్ దీని గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇదైతే మనము అన్ని వంటలలో ఉపయోగిస్తాము. మన బూందీ కార తయారు చేయడంలోను, అలాగే మన చైనా వంటకాలు, గోబీ మంచూరియా, నూడిల్స్, ఇలా చైనా సాల్ట్ అని అంటారు కదా ఫ్రెండ్స్. ఈ సాల్ట్ అనేది అన్ని వంటలు ఉపయోగిస్తారు. సహజ సిద్ధంగా వెజిటేబుల్స్లోనే మనకి కావాల్సినంత అయోడిన్ దొరుకుతుంది. అయినా టేస్ట్కి తగ్గట్టు అయోడిన్ తీసుకోవాల్సి వచ్చి మనము ఎక్స్ట్రాగా ఈ బ్లాక్ సాల్ట్ని అయితే ఉపయోగిస్తాము. దీనివల్ల లాభాలేంటి, నష్టాలేంటి అని నేను మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఎంత అయోడిన్ అవసరం అనేది వయసును బట్టి మారుతుంది. 6 నెలల్లోపు పిల్లలకి రోజుకి 110 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరము. 7 నుంచి 12 నెలల్లోపు పిల్లలకు 130 మైక్రోగ్రాములు, 8 ఏళ్లలోపు పిల్లలకు 90 మైక్రోగ్రాములు, 8 నుంచి 13 ఏళ్ల పిల్లలకు 120 మైక్రోగ్రాములు, టీనేజ్ పిల్లలకు పెద్దవాళ్ళకైతే 150 మైక్రోగ్రాములు సరిపోతుంది ఫ్రెండ్స్. గర్భిణీలకి 220 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం అవుతుంది. పాలిచ్చే తల్లులకు 300 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం అవుతాయి. 290 నుండి 300 వరకు. ఈ అయోడిన్ అనేది మనకి సాధారణంగా బ్లడ్ని గడ్డగట్టిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా తీసుకోకూడదు. రక్తనాళాలు బ్లాక్ అవుతాయి అయోడిన్ ఎక్కువ వాడడం వల్ల. పిల్లల్లో అయోడిన్ లోపిస్తే మెదడు ఎదుగుదలలో సమస్యలు వస్తాయి. చురుకుదనం లోపిస్తుంది. అయోడిన్ లేకపోతే పెద్దవాళ్ళలో జ్ఞాపక శక్తి మందగిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు అయోడిన్ లోపించడం వల్ల థైరాయిడ్ సమస్యలు, గర్భస్రావం, రొమ్ము క్యాన్సర్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అయోడిన్ కోసం ప్యాకెట్ ఉప్పుపై ఆధారపడే కంటే చేపలు, సీ ఫుడ్స్, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తులు వంటివి తీసుకోవడం మేలు. వీటిల్లో సహజమైన అయోడిన్ ఉంటుంది. అయోడైజ్డ్ సాల్ట్ వీలైనంత తక్కువగా వాడాలి. మనం దీని రీప్లేస్మెంట్లో హిమాలయ పింక్ సాల్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. వంటల్లో రుచి కోసం వాడే ఉప్పులో ఉండేదే అయోడిన్. ఇది మట్టి సముద్రంలోని సహజంగా లభించే మినరల్స్ మనకి ఎంత అవసరం ఫ్రెండ్స్. ఇది శరీరంలో టెంపరేచర్ను కంట్రోల్ చేయడానికి, మెదడు పనితీరుకు, గుండె ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి, మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి తోడ్పడుతుంది. ఎక్కువగా వాటర్ తీసుకొని డైట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా మినరల్స్ వెళ్ళిపోతుంటాయి. కొద్దిగా గోరువెచ్చని నీటిలో హిమాలయ పింక్ సాల్ట్ తీసుకొని మనమైతే డైట్ చేసినట్లయితే సాల్యుబుల్ న్యూట్రియన్స్ అనేవి వెళ్ళిపోకుండా ఉంటాయి బాడీలో నుంచి. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి అయోడిన్ అత్యంత అవసరం. శరీరంలో అయోడిన్ మోతాదును బట్టే థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. శరీరంలో అయోడిన్ లోపిస్తే గాయిటర్ అనే జబ్బు వస్తుంది. అలాగే అయోడిన్ ఎక్కువైతే హైపర్థైరాయిడిజం వంటి జబ్బులు వస్తాయి. హై బీపీ ఉన్న, లో బీపీ ఉన్న హిమాలయ పింక్ సాల్ట్ వాడండి. థ్యాంక్ యూ సో మచ్.